నమస్తే. దేశవ్యాప్తంగా జరిగిన మొదటి 2 విడతల్లో అధికార బీజేపీ ప్రభుత్వానికి భారీ ఎదురు దెబ్బ తగిలినట్లు స్పష్టమైన కొన్ని సర్వేలు రావడంతోటి మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయినట్లుంది. ఒక్కసారిగా ఈ దేశవ్యాప్తంగా వచ్చినటువంటి ఈ వ్యతిరేకతను ఏ రకంగా నన్ను తప్పించుకోవాలని చిల్లర మల్లర పనులు చేయడానికి పూనుకున్నారు. అందులో భాగంగా వివిధ ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి ఏదో ట్యాపింగ్ చేసిండ్రు, ఇంకేదో చేసిండ్రు అని చెప్పి ఫేక్ వీడియోలు సృష్టించిండ్రని డ్రామాలు వేస్తున్నారు. మరి ఒకసారి మనము 2వ విడత ఎన్నికలు ముగిసిన తర్వాత ఒకసారి మనం అక్కడ జరిగినటువంటి ఫలితాలను మనం ఒకసారి మనము విశ్లేషించుకున్నట్లయితే 2వ దశలో దాదాపు 87 సీట్లల్లో పోలింగ్ జరిగింది. దాదాపు పోయినసారి గత ఎన్నికలలో బీజేపీ ప్రభుత్వం 62 సీట్లను గెలుచుకుంటే కాంగ్రెస్ మిత్రపక్షాలు కేవలం 25 సీట్ల మాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరి ఆ రాష్ట్రాలు ఒకసారి మనం ఇప్పుడు ఈసారి ఎన్నికలలో ఏ రకంగా బీజేపీకి అనుకూలంగా ఉన్నాయో ఒకసారి మనం చూసుకున్నట్లయితే 20 సీట్లలో కేరళ రాష్ట్రంలో 20 సీట్లు ఉన్నాయి. 20కి 20 ఇక్కడ ఇండియా కూటమి గెలవబోతుంది. ఒక్క సీటు కూడా బీజేపీ గెలిచే అవకాశం లేదు. 20కి 20 సీట్లు గెలుస్తుంది. మరి కర్ణాటక రాష్ట్రంలో తీసుకున్నట్లయితే 14 సీట్లలో 2వ విడత పోలింగ్ జరిగింది. గత ఎన్నికలలో బీజేపీ మొత్తం సీట్లను గెలిచింది, ఒక్క సీటు మాత్రం కాంగ్రెస్ గెలిచింది. కానీ ఈసారి అక్కడ కాంగ్రెస్కు బీజేపీకి సరిసమానంగా సీట్లు వస్తున్నాయని కొన్ని సర్వేలు ప్రకటించడం జరిగింది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడు ఏదో ఉంటాడు, తేజస్వి సూర్య కూడా కర్ణాటకలో ఓడిపోతున్నాయని కొన్ని సర్వేలు చెప్పడం జరిగింది. కర్ణాటకతో పాటు ఇంకా చాలా రాష్ట్రాలలో ఎన్నికలు జరిగినాయి. ఖచ్చితంగా రాజస్థాన్లో 13 స్థానాలకు ఎలక్షన్ జరిగింది. గత ఎన్నికలలో ఇక్కడ మొత్తం సీట్లు బీజేపీ గెలిచింది. కానీ అక్కడ కూడా 6-7 సీట్లలో ఈసారి కాంగ్రెస్ పార్టీ కొల్లగొట్టబోతుందని స్పష్టమైన సంకేతాలు వచ్చినాయి. మహారాష్ట్రలో చూసుకున్నట్లయితే 8 సీట్లకు ఎలక్షన్ జరిగితే గత ఎన్నికలలో 7 స్థానాలను మొత్తం బీజేపీ కైవసం చేసుకుంటే కాంగ్రెస్ ఒక్క స్థానాన్నే కైవసం చేసుకునిండే. తర్వాత జరిగినటువంటి పరిణామాలలో మరి ఆ రోజు చూసుకున్నట్లయితే బీజేపీ శివసేన పోటీగా కూటమిగా పోటీ చేసిండే. తదనంతరం జరిగిన పరిణామాలలో మహారాష్ట్రలలో చాలా రాజకీయ సమీకరణలు మారిపోయినాయి. శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఇండియా కూటమి, అదేవిధంగా ఎన్సీపీ చీలిక వర్గం శరద్ పవార్ ఇండియా కూటమి ఉంటే అజిత్ పవార్ మరొకరు ఏక్నాథ్ షిండే బీజేపీ ఇండియా కూటమిలో ఉన్నారు. ఖచ్చితంగా ఆ కూటమి మీద విపరీతమైన వ్యతిరేకత రావడం జరిగింది. ఖచ్చితంగా కూడా మహారాష్ట్ర ప్రజలు ఈసారి ఎన్డీఏ పక్షానికి తగిన బుద్ధి చెప్తారని అక్కడ స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. మరి మరొక పెద్ద రాష్ట్రం, దేశంలోనే పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో కూడా 8 సీట్లకు అక్కడ ఎన్నికలు జరిగినాయి. ఖచ్చితంగా సరే అక్కడ మేము రామాలయం కట్టినాం, ఇంకోటి కట్టినాం ఎన్ని ఏమనుకున్నా ఖచ్చితంగా అక్కడ కూడా సగం సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ ఎస్పీ మిత్రపక్షాలు సాధించబోతుంది. యూపీలో ఇంకొకటి చూసుకుంటే ప్రధానమైన సమస్య విపరీతమైన ధరల పెరుగుదల కావచ్చు, నిరక్షరాస్యత కావచ్చు, వివిధ కారణాల చేత కూడా రామ మందిరం ఒకటే మాకు బువ్వ పెట్టదు, మా బిడ్డల బతుకులు మారాలని కూడా ప్రజలు స్పష్టమైన సంకేతాలు ఇవ్వడం జరిగింది. మరి ఇంకొక రాష్ట్రం తీసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్లో కూడా 3 ఎంపీ స్థానాలకు ఎన్నిక జరిగింది. ఆ 3లో కూడా గత ఎన్నికల్లో తీసుకుంటే బీజేపీ 3కి 3 గెలిస్తే ఈసారి 2 సీట్లలో కాంగ్రెస్ గెలిస్తే ఒక్క సీట్ల మాత్రమే బీజేపీ గెలిచే అవకాశం ఉందని స్పష్టంగా సంకేతాలు అందుతున్నాయి. ఈ రకంగా తీసుకున్నట్లు పోతే దాదాపు 12 రాష్ట్రాల్లో నుండి
20 నుండి 30 సీట్లని బీజేపీ ప్రభుత్వం కోల్పోతుందని స్పష్టంగా ఇండియా కూటమికి అక్కడ మెజార్టీ సీట్లు రాబోతున్నాయని కొన్ని సర్వేలు ఇంటర్నల్ గా చేసినటువంటి సర్వేలు చెప్తున్నాయి. మొదటి రెండో దశ పోలింగ్ ముగిసే నాటికి ఖచ్చితంగా బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు స్పష్టంగా సంకేతాలు వచ్చినాయి. ఎందుకంటే గత ఎన్నికల్లో తీసుకుంటే బీజేపీ ఎక్కడెక్కడైతే భారీ స్థానాలు గెలిచిందో అక్కడ పోలింగ్ కూడా భారీగా నమోదైంది. కానీ ఈసారి అక్కడ పోలింగ్ కూడా చాలా వరకు తగ్గింది. తగ్గడం దేనికి సంకేతం అంటే నరేంద్ర మోడీకి ఓటు వేయడానికి ప్రజలు ఇష్టపడట్లేదని సుస్పష్టంగా కనబడుతుంది. కావున ఈ ఫలితాలన్నీ ఒక్కసారిగా తారుమారు కావడంతో మరి నరేంద్ర మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, వివిధ సభలల్లో హిందువుల మధ్యలో ముస్లింల మధ్యలో మంటలు పెట్టి కుంపట్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ దేశ సంపదని మొత్తం ముస్లింలకు వంచుతారు. ఈ దేశంలో ఉన్నటువంటి తల్లులకు మంగళ సూత్రాన్ని కూడా కుదబెట్టి బీజేపీకి ముస్లింలకు కట్టబెడతారని ఒక ప్రధానమంత్రి హోదాలో ఉండి నరేంద్ర మోడీ గారు చెప్పడం, మరి ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మారుస్తాం, ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు కూడా ఎత్తివేస్తామని అమిత్ షా గారు చౌకబారు మాటలు మాట్లాడడం కూడా దీనికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా అంతిమంగా ఈ 2 విడతలు కాకుండా మిగతా విడతలలో కూడా బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తలగబోతుందని సుస్పష్టంగా ఈ దేశ ప్రజలు ఉన్నారు. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఎంతసేపు నిరుద్యోగం మీద మాట్లాడలేదు, ఎంతసేపు ఈ దేశ యువత బంగారు భవిష్యత్తు గురించి మాట్లాడలేదు, ఈ దేశాన్ని ఎట్లా నిర్మిస్తాము, ఈ 10 సంవత్సరాలు మేము చేసిన అభివృద్ధి ఏంటి అని మాట్లాడలేదు. కానీ ఎంతసేపు హిందూ ముస్లింల మధ్య కొట్లాటలు పెట్టడం, ఇంకేమనంటే జై శ్రీరామ్ అనడం, ఇంకోటి మేము అభివృద్ధి ఎక్కడుందంటే మేము శ్రీరామనవమి చేసినామనడం. ఇది కాదు కదా. ఏదన్నుంటే నీవు చేసిన అభివృద్ధి మీద ఎన్నికలకు నీవు గెలిస్తే మళ్ళొక 5 సంవత్సరాలల్లో నీవు ఈ దేశానికి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొస్తావో దాన్ని చెప్పి ఓట్లు అడుగు. కానీ ఎంతసేపు ప్రజల మధ్యన, కులాల మధ్యన, మతాల మధ్యన కుంపట్లు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తే మాత్రం అంతిమంగా ఈ దేశ ప్రజలు ఏదో ఒక రోజు మేల్కొంటారు. మేల్కొన్న రోజు బీజేపీ చేసినటువంటి ఈ దౌర్జన్యాలు, ఈ దౌర్భాగ్యమైన పాలన దేశ ప్రజలకు కళ్ళ కట్టినట్లు కనబడుతుంది. కావున తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ రాబోయే ఎన్నికలలో మాత్రం ఖచ్చితంగా బీజేపీకి ఖచ్చితంగా ఇండియా కూటమి తగిన బుద్ధి చెప్తుందని మరొకసారి ట్రెండ్స్ కనబడుతున్నాయి. కావున తెలంగాణ రాష్ట్రంలో కూడా 17కు 14-15 సీట్లలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుందని మాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది. కావున తెలంగాణ ప్రజలు కూడా విజ్ఞతతో ఆలోచన చేయండి. ఖచ్చితంగా మన తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మేలును గుర్తించి ఓటేయండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. బీజేపీ వాడు 10 ఏళ్లలో ఏం తీసుకురాలేదని మరొకసారి. అంతేందుకు మన భద్రాచలం రాములోరికి కూడా ఇస్తానన్న 100 కోట్లు కూడా ఇచ్చిన పాపాన పోలేదు. కావున ఆలోచన చేసి ఓటేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటున్నా. నమస్తే.